ఒకప్పుడు వాహనాల బాడీ బిల్డింగ్లో నాణ్యతకు చిరునామా విజయవాడ ఆటోనగర్. వాహనాల బాడీ బిల్డింగ్ అంటేనే గుర్తుకొస్తుంది ఈ ప్రాంతం. ఇప్పుడు పరిస్థితి మారింది. ఇక్కడ వర్క్షాపులు ప్రజలను మాత్రమే కాదు, రవాణా వ్యవస్థనే ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిబంధనలను పక్కన పెట్టి లాభాల కోసం ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెడుతున్న ఈ వ్యవస్థ తీరుపై స్పెషల్ ఫోకస్. విజయవాడ ఆటోనగర్ ఒకప్పుడు బాడీ బిల్డింగ్ అంటే నాణ్యతకు పేరు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి మార్పుల కారణంగా ప్రజల్లో ఒక భయాందోళన పెరిగిపోయింది. ప్రస్తుతం ఇక్కడ ఆటోనగర్లో సాధారణ బస్సులను స్లీపర్ బస్సులుగా మార్చడం, ఆయిల్ ట్యాంకర్లను, ఇటు టిప్పర్లను మార్పులు చేర్పులు చేయడంతో పెద్ద ఎత్తున భయాందోళన వ్యక్తమవుతుంది. ప్రస్తుతం ఆటోనగర్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఇక్కడ వ్యాపారులు ఏమంటున్నారు, అధికారులు ఏమంటున్నారు, చూడండి ఈ స్టోరీ. జవహర్లాల్ నెహ్రూ ఆటోనగర్, కానూరు కొత్త ఆటోనగర్ రెండు పక్కపక్కనే ఉండే ప్రాంతాలు. పాత ఆటోనగర్ చుట్టూ జనావాసాలు విస్తరించడంతో కానూరు వైపు కొత్త ఆటోనగర్ విస్తరించింది. ఈ రెండు ఆటోనగర్లలో వాహనాల బాడీ బిల్డింగ్ ప్రధానమైంది. లారీలు, బస్సుల చాసిస్లకు ఇక్కడ బాడీ బిల్డింగ్ చేస్తుంటారు. బాడీ బిల్డింగ్ ప్రక్రియ మోటార్ వాహనాల చట్టం ప్రకారమే మార్పులు చేయాలి. కానీ కాసులకు కక్కుర్తి పడిన కొందరు వ్యాపారులు బాడీ బిల్డింగ్ అర్థాన్నే మార్చేస్తున్నారు. లారీలు కానీ, టిప్పర్లు కానీ, లేలాండ్లు కానీ, ఎల్పీలు కానీ బాడీ బిల్డింగ్. ఇది వచ్చేమో టిప్పర్. ఇది బాడీ బిల్డింగ్ అంటే ఇదిగా వచ్చింది. అది ఎలాగా హైట్ వచ్చేసి చక్క బాడీ క్యాబిన్ వచ్చింది. అది మామూలుగా గుడ్లు తోలుకుంటానికి దేనికి అది పనికొచ్చింది. అది బాడీ బిల్డింగ్ అనేటప్పటికి. ఇది అనేటప్పటికి ఓన్లీ ఇసుకకే. ఇది అదంటే లోడింగ్ అన్ని లోడింగ్. అది కంపెనీ ఇచ్చేటువంటి వాహనాలని మీరు ఏ విధంగా మారుస్తారు? ఛాయిస్లు మారుస్తారా? ఛాయిస్లు మార్చేది ఉండదు. ఎక్స్చేంజ్ అంటే ఇప్పుడు ఇది ఉందంటే బాడీ బిల్డింగ్ టన్నేజీ సాల్స్లో కొన్ని బళ్ళకి టన్నేజీ ఇవ్వడు. వీళ్ళు ఏం చేస్తారంటే టన్నేజీ పెంచుకుంటారు. వీళ్ళు టన్నేజీ ఇసుక హైట్ పెంచుకోవడానికి టన్నేజీకి ఇస్తారు వీళ్ళు. అది ఇక్కడ బస్సులకి ఎలాంటి వర్కులు జరుగుతాయి? బస్సులు అంటే కొత్త బాడీ రిపేర్లు అయితే జరుగుతున్న బాడీ బిల్డింగ్ బస్సులకి అయితే రిపేర్ జరుగుతాయి. ఏది కొద్దిగా ఎదర మూతులు పగిలిపోతే, యాక్సిడెంట్ అయిపోతే, ప్లాస్టిక్ పగిలిపోతే అవి మారుస్తారు. అంతేగాని ఎక్స్చేంజ్ ఏమి ఉండదు. ఛాయిస్లు మారుస్తాం కానీ ఏమి ఉండదు. ఒక వాహనం తయారు చేస్తున్నప్పుడు ప్రయాణికులు లేదా రవాణా చేయాల్సిన సరుకు పరిమితి, సామర్థ్యం ముందే నిర్దేశించి ఉంటుంది. వీటిని మార్చడం వాహనాల చట్టం ప్రకారం వీలుపడదు. కొన్ని సందర్భాల్లోనే మినహాయింపు ఉంటుంది. ఆటోనగర్లో నిబంధనలకు విరుద్ధంగా బాడీ బిల్డింగ్ చేస్తున్నారు. సాధారణ సీటర్ బస్సులను స్లీపర్ బస్సులుగా మారుస్తున్న ఘటనలు ఇటీవల బయటపడ్డాయి. బాడీ బిల్డింగ్ ఇప్పుడు ఇవన్నీ వర్క్ చేస్తూ ఉన్నారు కదా. అవును. ఎలాంటి ఎక్స్టెన్షన్స్ వర్క్ చేస్తూ ఉంటారు? ఎలాంటి అంటే అన్నీ చేస్తాం. బయట నుండి అడిగి ఓనర్కి ఎంత కావాలో హైట్ని పెట్టి ఎక్స్చేంజ్ చేస్తాం. టన్నేజ్ ఎంత కావాలని చూసుకుని